ఈ జూలై 24 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ ప్రొటెక్టర్. ఈ మూవీ 2025లోనే థియేటర్లో రావడం జరిగింది. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో కూడా ఉంది, కాకపోతే తెలుగులో లేదు. ప్రజెంట్ అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంటుంది. రన్ టైం వచ్చేసి 1 అవర్ 32 మినిట్స్ అయితే ఉండడం జరిగింది. మూవీలో అడల్ట్స్ సీన్స్ ఏమీ లేవు, కాకపోతే మూవీ అయితే అంతలా ఏమీ లేదు. మూవీ చాలా వరకు చాలా స్లోగా ఉంటుంది. మెయిన్గా ఈ హీరోయిన్ అయితే చాలా ఫేమస్. ఈ హీరోయిన్ నుండి వచ్చే మూవీస్ ఈ యాక్షన్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. కాకపోతే ఈ మూవీలో మాత్రం అంతలా ఏమీ లేదు. కేవలం క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్లో ఆ ఒక్క యాక్షన్ సీన్ మాత్రమే బాగుంటుంది. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. ఇక ఈ మూవీ డ్రామా యాక్షన్ థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరోయిన్ ఒక మిలిటరీ స్పెషల్ ఆఫీసరు. తన భర్త అయితే చనిపోవడంతో ఉద్యోగం మానేసి తన కూతురుతో జీవితాన్ని గడపాలని డిసైడ్ అవుతుంది. ఇదే సమయంలో హ్యూమన్ ట్రాఫిక్ ముఠ ఉంటుంది. వీలైతే హీరోయిన్ కూతుర్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. ఇక హీరోయిన్ తన కూతుర్ని రక్షించుకోవడం కోసం ఏం చేస్తుంది, ఆ కిడ్నాపర్ నుండి హీరోయిన్ తన కూతుర్ని ఎలా రక్షించుకుంటుంది, అదేవిధంగా హీరోయిన్ చేసే యాక్షన్ ఏంటి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. మూవీ అయితే చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. కేవలం క్లైమాక్స్ ఉంటుంది. ఆ క్లైమాక్స్లో హీరోయిన్ చేసే కొన్ని యాక్షన్ సీన్ ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ మాత్రమే బాగుంటుంది. మిగతాదైతే పెద్దగా ఏమీ లేదు. ముఖ్యంగా స్క్రీన్ పైన పెద్ద మైనస్, డ్రామాగా వెళ్ళడంతో చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.